హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే వీడియో అనేది 3D యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించింది వచ్చిన కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో కావాలని మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్లీ ట్రై చేస్తాను. అలాగే మీకు ఏదైనా కొత్త ఎడిటింగ్ యాప్స్ కావాలంటే నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే ఒకసారి డెమో వీడియో చూసి ఎలా అనిపించింది వచ్చిన కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడైతే మీరు ఒకసారి ఫుల్ డెమో వీడియో అనేది చూడండి. అలాగే ఇప్పుడైతే ఇక్కడ అలక్మా స్టాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేసిన ఫ్రెండ్. అలాగే కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు అనేది అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. అలక్మాస్లో ఫుల్ ప్రాజెక్ట్ మీకు అయితే ఇంపోర్ట్ ప్యాకేజ్ వస్తే నేనైతే డిస్క్రిప్షన్లో ఒకటి వీడియో లింక్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరైతే ఒకసారి చూడండి. ఆ వీడియోలు మీకు ఎలా ఇంపోర్ట్ చేయాలో నేనైతే చెప్పేసాను ఫ్రెండ్. అక్కడ మీరు చూసేసిన తర్వాత ఇక ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే కిందికన్నా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో మీరైతే ఫస్ట్ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో సగం వచ్చేస్తే ఈ ఫోటోకి మీ యొక్క ఫోటోకి ఇలా సగం వచ్చేస్తే దీనికి ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ మీరు పైన సర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేసి పైన సర్చ్లో వచ్చేసిన తర్వాత దీన్ని ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద చూడొచ్చు. ఇక్కడ మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు అయితే టైల్స్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా మీరు చేసేస్తే మీ యొక్క ఫోటోకి ఇలా సాంసం వచ్చేస్తే మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ దగ్గర మీ యొక్క ఫోటో అనేది పెట్టేసేయండి. కింద మీకైతే ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే వదిలేసిన తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేసిన తర్వాత ఈ ఫోటోస్ దగ్గర మీ యొక్క ఫోటో అనేది పెట్టేసేయండి. కలర్ ఫిల్ పైన స్టార్ట్ పైన చేసుకోండి. ఇక్కడ వచ్చి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా సెట్ అయిపోతే మీ ఫింగర్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది. ఇలా కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్ అనేది చేయొచ్చు. లేక వేరే అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దీని కలర్ అండ్ ఫిల్ పైన స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా ఉన్న ఫోటో ఇలా మీకు నచ్చినట్టు ఎలా అయినా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని వదిలేసేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ అదే గ్రూప్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏ ఫోటో పెట్టారో అదే ఫొటోస్ 2 గ్రూప్స్లో పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ముందుకు వచ్చేసి కొన్ని మళ్ళీ ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్స్ దగ్గర మళ్ళీ ఫోటో అనేది పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అన్నింటినీ రీప్లేస్ ఒకటి పెట్టేస్తే వీడియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకైతే కామెంట్ అనేది చేయండి. నేనైతే డెఫినెట్గా మీకైతే సొల్యూషన్ అనేది చెప్పేస్తాను. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మీరు అనేది రీల్ అయినా పంపచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో అనేది పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇదండి. థ్యాంక్ యూ.